అతడు క్రియేట్ చేసిన వండర్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ ఓవర్‌సీస్ మార్కెట్‌ని ఓపెన్ చేసిన తెలుగు సినిమా అతడు. అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్‌ని ఎక్కువ మంది ఫ్యాన్స్‌గా మార్చిన సినిమా అతడు. మహేష్ బాబుకి ఫ్యామిలీ బేస్‌లో స్ట్రాంగెస్ట్ బేస్‌మెంట్‌ని, స్ట్రాంగెస్ట్ ఇమేజ్‌ని క్రియేట్ చేసిన సినిమా అతడు. అతడు రిలీజ్ అయ్యి 20 ఇయర్స్ తర్వాత ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ రిలీజ్‌లో కూడా ఒక రికార్డ్ ఉంది. ఎక్కువ రేట్లకి ప్రింట్ కొనుక్కొని రిలీజ్ చేసిన సినిమా గూడా అతడే. అంత డిమాండ్ ఉంది అతడికి. అతడితో మా ప్రయాణం 20 ఇయర్స్ అవుతుంది ఆడియన్స్‌కి. ఎందుకంటే ఆడియన్స్ గూడా ఈ 20 ఇయర్స్‌గా అతడితో ప్రయాణం చేస్తూనే ఉన్నారు. అతడిలోని డైలాగ్స్ గానీ, అతడిలోని సెటైర్స్ గానీ, డైలీ లైఫ్‌లో భాగమైపోయాయి. 'అతడు' అనేది ఒక రిమార్కబుల్ మూవీ. అంటే మనకి లైబ్రరీలో ఉండే మూవీస్ కొన్నుంటాయి. ఎప్పుడు చూసినా సరే ఆ సినిమాలు బోర్ కొట్టవు. ఎప్పుడు టీవీలో కనిపించినా, ఎక్కడ లేతే యూట్యూబ్‌లో కనిపించినా దాన్ని ఆన్ చేస్తే జస్ట్ ఒక 10, 20 మినిట్స్ తెలియకుండా చూసేస్తాం. అలాంటి రీవాచబుల్ కంటెంట్ ఉన్న మూవీ. సో, అలాంటి మూవీస్‌లో మహేష్ బాబు కెరియర్‌లో ఫస్ట్‌లో అతడు నిలుస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. మహేష్ బాబు గారు ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల్లో మోస్ట్ రీవాచ్డ్ మూవీ ఏదైనా ఉందంటే అది అతడు మాత్రమే. నిన్నటి నుంచి థియేటర్స్‌లో ఫ్యాన్స్ హంగామా మొదలైంది. సెలబ్రేషన్స్ మొదలైనయి. సూపర్ స్టార్ బర్త్‌డేని అతడితో కలిసి సెలబ్రేట్ చేసుకోవటం అనేది ఒక మోస్ట్ మెమరబుల్‌గా ఫ్యాన్స్ అందరూ ఫీల్ అవుతున్నారు. రిలీజ్ అయిన టైంలో క్రియేట్ చేసిన బజ్ కంటే రిలీజ్ తర్వాత శాటిలైట్ మార్కెట్‌లో క్రియేట్ చేసిన బజ్ ఎక్కువ. ఎక్కువ సార్లు శాటిలైట్‌లో ప్లే అయిన తెలుగు మూవీగా ఇదొక రికార్డ్‌ని సృష్టించింది. 'అతడు' అనేది ఎనీ టైమ్ మనీ. అంటే శాటిలైట్ ఛానల్స్‌కి ఎప్పుడు ఏసినా డబ్బుల్ని క్రియేట్ చేసే సినిమాగా ఉంది. అంటే అప్పట్లోనే ఒక హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్‌ని చూపిచ్చారు. కాంట్రాక్ట్ కిల్లర్ ఎలా ఉంటాడు అంటే అప్పటి వరకు చూసిన కాంట్రాక్ట్ కిల్లర్స్ వేరు. 'అతడులో' చూసిన మనం స్టైలిష్ కాంట్రాక్ట్ కిల్లర్ వేరు. సో, ఎవ్రీ సీన్‌ని ఒక ఐకానిక్ సీన్‌గా మలిచారు గాబట్టే 'అతడు' అంత రీవాచబుల్ మూవీ అయింది. మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటారు 'అతడులోని' డైలాగ్స్ కానీ, ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారి కాంబినేషన్‌లో వచ్చే మూవీకి ఇంకా టైం ఉంది గాబట్టి, ఈ బర్త్‌డేకి మాత్రం 'అతడు' చాలా స్పెషలు. తెలుగు ప్రేక్షకులకు కూడా 'అతడు' ఎప్పటికీ స్పెషల్.